నేను దేవుణ్ణి ఎలా నమ్ముతాను అని చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా నేను నమ్మడము, నా నమ్మకాలను మీకు చెప్పడం అనేది టైం వేస్ట్. అందుకని వీలైతే ఈ వీడియో చూడకండి. ఎవరో ఆకలి రాగందరూ ఆయన ఎలా నమ్ముతాడంటేనట, ఆర్జీవి గారు ఎలా నమ్ముతారంటేనట, నీకు తెలిసిన చాకంటే వాళ్ళు ఎలా నమ్మితే నీకెందుకు, నువ్వెలా నమ్మాలో క్లారిటీ తెచ్చుకో. కానీ చాలామందిని అడిగారు కాబట్టి, యూట్యూబ్ వాళ్ళు నాకు ఒక 3 నిమిషాలు మాట్లాడచ్చని అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. దేవుడు అనే కాన్సెప్ట్ని నేను సింప్లిఫై చేసి ఏం చేస్తానంటే, దేవుడిని మానవుడు సృష్టించాడు, మానవుణ్ణి దేవుడు కాదు నేను నమ్మే మొదటిది. మానవుడు ఇవాళ ఒక డిసిప్లైన్, రోడ్డుకి ఎడం వైపు నడవాలి, ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటి ఉన్న కొన్ని నియమ నిబంధనలు మానవుడికి ఏర్పరచాలంటే ఇవాళ చట్టం లేదా లాంటివి ఉన్నట్టుగా ఆ రోజుల్లో మానవుణ్ణి కంట్రోల్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే మనిషిని జంతువు కన్నా భిన్నం చేయడానికి ఒక కాన్సెప్ట్ కావాలి. అందుకని దేవుడు అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అంటే భయంలోంచి భక్తి పుట్టింది అంటాను నేను. జాగ్రత్త, నన్ను తప్పు చేస్తే దేవుడు కొడతాడు అని దాంట్లో వచ్చింది తాత్పర్యం. ఇందులోనూ ఇంకో పార్శ్వం ఉంది, అది 3వ పాయింట్ చెప్తాను. అదేంటంటే మానవుడు స్వతహాగా భయస్తుడు. ఒక చంటి పిల్లాడు ఉన్నాడు, 6 ఏళ్ళు 5 ఏళ్ళు అనుకుందాం, దూరంగా ఇంటికి దూరంగా బాత్రూమ్ ఉందనుకుందాం, ఊహించుకోండి. రాత్రి 10ంటికి కూడా బాత్రూమ్కి వెళ్ళాలి, చీకటంతా ఉంది, వాడికి భయం. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి ఆమె మళ్ళీ వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో అమ్మా అంటాడు వాడు, బాత్రూమ్ నుంచి ఉన్నాను అంటుంది ఈమె, అమ్మా అంటాడు వాడు, ఉన్నాను అంటుంది ఆమె, అమ్మా ఉన్నాను. ఆమె లేదు అక్కడ, దగ్గరగా లేదు, ఫిజికల్గా లేదు, పక్కనే లేదు, పక్కనే ఉందనే భావంతో ఉంటే భయంలోంచి బయటపడతాడు మానవుడు. కాబట్టి భయంలోంచి మానవుడు ధైర్యంలోకి రావడానికి దేవుడు అనే కాన్సెప్ట్ సృష్టించుకున్నాం. ఈ ప్రాసెస్లో మంత్రాలు, గుడులు, విగ్రహాలలో విభిన్న రూపాలు, శాఖలు, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఈశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, పురాణాలు, ఇవన్నీ క్రమంగా పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ లోకల్ జాగ్రఫికల్ కండిషన్స్కి అనుగుణంగా తమ అనుభవాల్లోంచి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తోటివాడిలో దైవాన్ని చూడగలిగినప్పుడు, చేసే పనిని పూజగా స్వీకరించగలిగినప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.